హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? వీడియో చూస్తానంతనైతే బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఇప్పుడే గిన్నెలు అయితే తోమేస్తాను. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేసాను. తోటలో పని ఉందని చెప్పేసి నాకేం కళ్ళం దగ్గర పని ఉందని లేసాను. అమ్మ అయితే వాకిలి ఉడుకుతుంది ఫ్రెండ్స్. అమ్మ అక్కడ అటు సైడ్ వాకిలి ఉడుస్తుంది. వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తాను. ఇక పాప అయితే వండుకుంది. ఇంకా ఫ్రెండ్స్, మిరపకాయలు కాటా వేస్తుంది అనమాట. ఇది ఇక్కడ పెట్టాను. కాటలో అయితే బియ్యం పోసి చెరిగాను, ఎందుకంటే చెత్త ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి. ఒకప్పుడు బియ్యంలో ఏమి ఉండకపోయి, కానీ ఇప్పుడు అంతా కల్తీ కదా ఫ్రెండ్స్. కొంచెం లైట్గా అంటే ఇది ఈసారి మేము బయట తీసుకొచ్చేసరికి పొట్టుగా కొంచెం అది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఊరిది పొట్టుగా అట్లాను కొంచెం మొక్క పురుగులు ఉన్నాయని చెప్పేసి చెరిగినా అనమాట. నీళ్ళు కూడా ఎక్కువ పోసి 2 సార్లు 3 సార్లు శుభ్రం కడుక్కోవాలి. మళ్ళీ డెటాల్ వేసి కడగపోయారా అని పాడమాకండి. కొన్ని వీడియోస్లో మనం చూస్తున్నాం కదా, అది నీట్గా ఉండాలి కదా పిల్లలు పెట్టే విషయంలో అని చెప్పేసి కడుగుతున్నాను. ఇంకా గ్యాస్ మీద అయితే అన్నము, తర్వాత పాత నీళ్ళు అయితే వేడి చేస్తున్నాయి. ఇంకా వెలిగించాను. కూరగాయలు ఏమైనా ఉన్నాయేమో కొయ్యాలి, చూసి కట్ చేయాలి. కూరగాయలు అయితే ఏం లేవు. ఇక శనివారం ఈరోజు అయితే కూరగాయలు మొత్తం అయిపోయాయని చెప్పేసి, అంటే రోజుకి ఒక్కొక్క కూరగాయ ఉంచుతున్నా. ఇలా దోసకాయ, ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఇంకా ఈరోజు అయితే కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క కూరగాయ ఉంచుకోవడం వల్ల కూడా మనకి ఏమి మిగిలినప్పుడు సడన్గా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవైతే కట్ చేస్తాను. ఇటు పక్క నీళ్ళు కాగినాయి ఆ పొయ్యి మీద. ఇంతలోకి టీ కూడా పెట్టేసాను అనమాట. టీ కూడా కాగింది, పాలు అయితే కాగుతున్నాయి. అన్నం అయితే పాలు కాగిపోయాయి. అన్నం అయితే మంచిగా ఉడికిపోయింది. ఇక దించేసి కూర అయితే చేసుకున్నాను. ఇంకొన్ని కూరగాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టాను. అన్నీ ఉన్నాయి కానీ కరివేపాకు ఒక్కటే లేదనమాట. ఇక కూర తాలింపు పెట్టేస్తాను. ఇక తాలింపు అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇక ఆయిల్ అయితే పోపు దినుసులు, ఆనియన్స్ అయితే వేసి కొంచెం పసుపు వేసి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నాను, కొన్ని వేస్తున్నాను ఎందుకంటే అవి తర్వాత మళ్ళీ దోసకాయలు అవి అవుతుందని పాలు మొత్తం బాగుంది ఫ్రెండ్స్. చూడండి అట్లా వచ్చాయి. అందుకని మా అమ్మ వీడియోస్ తీయొద్దు, వంట చేయొద్దు అని చెప్పింది. చాలా రోజులు అవుతుందని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఇంక ఇవి టమాటా ముక్కలు ఇవన్నీ అయితే వేసేస్తాను ఇక అన్నీ కలిపి. అలా ఎందుకన్నానంటే డైలీ దగ్గరుండి మంచి పాలు కాబడతాను అనమాట. ఇంకా ఒక పక్క ఇవి కూర చిందులు పడి పాలు తీరిపోతాయేమన్నట్టుగా మూత పెట్టి ఇప్పుడే పొంగు రావలే అన్నట్టు చేసిన. అంతలోకి పొంగాయి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సింది అనమాట. వీడియో కావాలంటే పాల్గొన్నాను ఈరోజు. ఇవన్నీ అయితే వేస్తాను అనమాట. దోసకాయ, పచ్చిమిర్చి, మళ్ళీ పచ్చిమిర్చి తాలింపు వేసాను, మళ్ళీ విడిగా వేసి ఆనియన్స్ కూడా కొన్ని ఉంచుకున్నాను అనమాట. ఫ్రై అయిన దానికి విడిగా కానీ బాగుంటుంది కదా టేస్ట్, అలా అని చెప్పేసి ఇంకా టమాటా, దోసకాయ, ఆలుగడ్డ అన్నీ ఒకేసారి వేసేసి ఇంకా సాల్ట్ అయితే వేసాను. మంచిగా కలిపి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, కారం అయితే వేసాను. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్, తర్వాత కొత్తిమీర కూడా అయితే వేసేస్తాను. దీంట్లో కొంచెం వాటర్ పోస్తాయి, ఎందుకంటే మనకి ఆలు దోసకాయ ఉడకాలి కదా. మనం ఆయిల్తోనే ఉడికితే ఉడకదు అన్నమాట. కొంచెం ముక్క అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి
వాటర్ అయితే పోస్తున్నాము. ఇంకా మనం భయం లేకుండా కూర చేసుకోవచ్చు అన్నమాట. దోసకాయ ఉడికిద్దా లేదా అనే భయం ఒకసారి ఉంటుంది కదా. వాటర్ పోసాను, మంచిగా బాయిల్ చేసుకోవడం అన్నమాట. ఇంకొన్ని ఫ్రెండ్స్ మనకు ఆయిల్తో సపరేట్ అయింది కర్రీ నుంచి. ఇకైతే పర్ఫెక్ట్గా ఇక ఉడికిపోయినట్టు అనమాట. ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవడం అనమాట. ఇలా అన్నా ఉంచుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం దగ్గరగా రావాలన్నా చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 2 మినిట్స్ అయితే ఇంకా ఉంచేసి బయట పెడతాను.